వెల్కమ్ టు సత్య న్యూస్. నేను శ్రవంతి. ముందుగా హెడ్లైన్స్. పేదవారికి ఎప్పుడు తాను సహాయం చేస్తానని, పేదల పక్షాన ఉంటానని వెల్లడించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. జిల్లా స్థాయి 2వ విడత సీఎం కప్ క్రీడలు 2025 విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని తెలిపిన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. నల్గొండలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు. తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని తెలిపిన మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి. ఆలయంలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు. పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి. నల్గొండ జిల్లా మిర్యాలగూడ INTUC 327 యూనియన్లకి చేరిక. కార్మికుల ఐక్యతే బలమని వెల్లడి. కిక్ బాక్సింగ్ లో బంగారు, సిల్వర్ మెడల్ను సాధించిన క్రీడాకారులు. పలువురు అభినందనలు. ప్రభుత్వ పాఠశాల అమ్మకాన్ని ఆపే నాలుడే లేడా? చిట్టెంపాడు గ్రామస్తుల ఆవేదన. రాజకీయ అణచివేతకు గురవుతున్న BC, SC, ST మైనారిటీలు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య యాదవ్ వెల్లడి. గ్రామాభివృద్ధి చేయడమే లక్ష్యంగా పాలకవర్గం పనిచేస్తుంది. సర్పంచ్ కోరే దేవేంద్ర సైదులు వెల్లడి. యాదగిరిగుట్టలో కేసీఆర్ జన్మదిన వేడుకలు. పెద్ద ఎత్తున పాల్గొన్న కార్యకర్తలు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి దిశానిర్దేశం చేసిన వ్యక్తి కేసీఆర్. హుజూర్నగర్ లో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించిన నాయకులు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆశీర్వాదంతో ఆర్యవైశ్యుల అమావాస్య అన్నదానము ఘనంగా నిర్వహించిన భక్తులు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. నల్గొండను సూపర్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడంలో భాగంగా జిల్లా కేంద్రానికి గుండెకాయలో ఉన్న ప్రకాశం బజార్లో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు తక్షణ చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మంగళవారం ఉదయం 4 గంటల నుండి ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని లతీఫ్ సాబ్ గుట్ట, ప్రకాశం బజార్ తదితర ప్రాంతాలను సందర్శించారు. నల్గొండను సూపర్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడంలో భాగంగా జిల్లా కేంద్రానికి గుండెకాయలో ఉన్న ప్రకాశం బజార్లో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు తక్షణ చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మంగళవారం ఉదయం 4 గంటల నుండి ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని లతీఫ్ సాబ్ గుట్ట, ప్రకాశం బజార్ తదితర ప్రాంతాలను సందర్శించారు. ప్రకాశం బజార్లో ఫుట్పాత్లపై చిరు వ్యాపారులు, పూలు, పండ్లు వ్యాపారాలు చేసుకునేవారు. డివైడర్ మధ్యలో వాటిని ఏర్పాటు చేయడం వల్ల ట్రాఫిక్ రద్దీ పెరిగి ప్రమాదాలు సంభవిస్తున్నాయని చాలా రోజుల నుండి ప్రజలు తన దృష్టికి తీసుకొస్తున్నట్లు తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకొని తక్షణమే డివైడర్లను తొలగించి అక్కడ వ్యాపారాలు నిర్వహించుకునే సుమారు 60 నుండి 70 మంది పూలు, పండ్లు, ఇతర చిరు వ్యాపార దుకాణాలన్నింటినీ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టర్ కార్యాలయ స్థలంలోకి తరలించడం జరుగుతుందని స్పష్టం చేశారు. అక్కడ వ్యాపారాలు నిర్వహించుకునేందుకు అనువైన స్థలం ఉందని, అంతేకాక పార్కింగ్కి ఇబ్బంది లేదని, ప్రస్తుతం ప్రకాశం బజార్లో 60 నుండి 70 మంది చిరు వ్యాపారులు ఫుట్పాత్పై వ్యాపారాలు నిర్వహించుకుంటున్నారని, అలాంటి వారందరినీ గుర్తించి వారికి పాత కలెక్టర్ కార్యాలయ స్థలంలో వారి షాప్ పరిమాణాలను బట్టి 50, 70, 100 గజాల స్థలాలను కేటాయిస్తామని మంత్రి తెలిపారు. పాత కలెక్టర్ కార్యాలయం స్థలంలో ప్రస్తుతం ఉన్న DCM పార్కింగ్ను దేవరకొండ రోడ్లోని హౌసింగ్ బోర్డు స్థలంలోకి తక్షణమే మార్చాల్సిందిగా ఆయన ఆదేశాలు జారీ చేశారు. ప్రకాశం బజార్లోని డివైడర్లను JCBల సహాయంతో అప్పటికప్పుడే తొలగించి చర్యలను చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి స్థానిక చిరు వ్యాపారులతో మాట్లాడారు. వ్యాపారాలు నిర్వహించుకునే వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటామని, ముఖ్యంగా పేదలకు ఎలాంటి ఇబ్బంది కలగనివ్వమని, అందరికీ షాపులను కేటాయించి ఉపాధి కల్పిస్తామని చెప్పారు. పేదవారికి ఎప్పుడు తాను సహాయం చేస్తానని, పేదల పక్షాన ఉంటానని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ నల్గొండ అశోక్ రెడ్డి, DSP శివరాం రెడ్డి, ట్రాన్స్కో మున్సిపల్ తదితర అధికారులు, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి మంత్రి వెంట తదితరులున్నారు.
జాగ్రత్త शंकर हॉस्पिटल में 8 लाख रुपये फोन पे डॉक्टर से बात करा अंदर लगा लिया शशांक छोटा बच्चे के अंदर నైట్ వరకు సిక్స్ రోడ్ అయిపోతుంది రేపు ఇవాళ నైట్ రేపు నైట్ సిక్స్ రోడ్ నడుస్తుంది సార్ సార్ సూర్యాపేట జిల్లా స్థాయి 2వ విడత సీఎం కప్ 2025 క్రీడోత్సవాలు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ విద్యార్థులు విద్యార్థి దశ నుండే చదువుతో పాటు క్రీడలు మానసిక ఉల్లాసంతో పాల్గొని ఆరోగ్యంగా ఉండాలని, పల్లెల నుండి ప్రపంచ స్థాయి విజేతల వరకు విద్యార్థులు ఎదగాలని సీఎం కప్ ఉద్దేశమని తెలియజేశారు. సూర్యాపేట జిల్లా స్థాయి 2వ విడత సీఎం కప్ 2025 క్రీడోత్సవాలు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ విద్యార్థులు విద్యార్థి దశ నుండే చదువుతో పాటు క్రీడలు మానసిక ఉల్లాసంతో పాల్గొని ఆరోగ్యంగా ఉండాలని, పల్లెల నుండి ప్రపంచ స్థాయి విజేతల వరకు విద్యార్థులు ఎదగాలని సీఎం కప్ ఉద్దేశమని తెలియజేశారు. సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల నుండి అండర్ 14, 16, 17 యువకులు విద్యార్థులు క్రీడల్లో పాల్గొని విజేతలకు కలెక్టర్ చేతుల మీదుగా బహుమతి ప్రదానోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వేణుమాధవ్, జిల్లా యువజన క్రీడల అధికారి వి వెంకటరెడ్డి, జిల్లా ఎన్జీఎఫ్ సెక్రటరీ మందాడి కిరణ్ కుమార్, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ అధ్యక్షులు ఐతగాని శ్రీనివాస్, జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ సెక్రటరీ గడ్డం వెంకటేశ్వర్లు, వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేటలో స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ అయిన స్పోర్ట్స్మెన్ ఎలా ఉంటారో అక్కడ నుంచి మనకు వినిపిడి సూర్యాపేట దాకా తిరిగి రావాలి. సో నెక్స్ట్ గేమ్స్లో మీరు ఎప్పుడైతే హైదరాబాద్ వెళ్తారో ఖచ్చితంగా సూర్యాపేట జిల్లా అక్కడ మొదటి స్థానంలో ఉండే విధంగా ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాలని కోరుతూ ఉన్నాం. గెలుస్తారా లేరా స్టేట్ లెవెల్లో?
ఓకే, వెరీ గుడ్. ఇదే జోష్ కంటిన్యూ కావాలి. వన్స్ అగైన్ ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ ఆఫ్ యువర్ టైమ్. ఐ ఎక్స్టెండ్ మై heartiest congratulations and all the best to you. I'll close the speech. Thank you. Jai Hind. We'll start with the prize distribution ceremony right away. తెలంగాణ జాతిపిత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 72వ జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. పెద్ద ఎత్తున హాజరైన నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానుల హర్షధ్వానాల మధ్య నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి కేక్ కట్ చేశారు. తెలంగాణ జాతిపిత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 72వ జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. పెద్ద ఎత్తున హాజరైన నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానుల హర్షధ్వానాల మధ్య నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ కేసీఆర్ జన్మదినం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఒక పండుగని, అకుంఠిత దీక్షతో పోరాటం కొనసాగించి ప్రాణాలకు సైతం వెరవక ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పోరాట యోధుడని, తెలుగు జాతి పిత అని కొనియాడారు. రాదనుకున్న తెలంగాణను తీసుకొచ్చి వ్యవసాయ, విద్యుత్, ఐటీ రంగాల్లో అభివృద్ధి సాధించడమే కాకుండా యువతకు ఉద్యోగాల కల్పనలో, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీటి కొరకు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు, రైతు బంధు రుణమాఫీ, వృద్ధులకు పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ లాంటి అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలుపరిచి దేశంలోనే తెలంగాణ నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దారని తెలిపారు. కానీ గత 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి ఆగిపోయిందని, సంక్షేమం అటకెక్కిందని, రైతులు, ఉద్యోగులు, మహిళలు, పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలియజేశారు. సంబంధ వర్గాల వారు మళ్లీ కేసీఆర్ రావాలని, కేసీఆర్ ప్రభుత్వమే కావాలని కోరుకుంటున్నారని కంచర్ల భూపాల్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ మంచి ఆయురారోగ్యాలతో మళ్లీ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఉదయం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నల్గొండ నగర అధ్యక్షుడు భువనగిరి దేవేందర్ రోగులు, వారి బంధువులకు అల్పాహారం కేసీఆర్ జన్మదినం సందర్భంగా అందజేశారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్యగౌడ్, చీరా పంకజ్ యాదవ్, రాష్ట్ర నాయకులు చెరుకు సుధాకర్, రాష్ట్ర పార్టీ కార్యదర్శి నిరంజన్ వలి, మాజీ ఆర్ఓ మాలే శరణ్యారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మాజీ ఎంపీపీ ఎస్కే కరీం పాషా, కంచనపల్లి రవీంద్రరావు, లొడంగి గోవర్ధన్, నగర పార్టీ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్తో పాటు కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
వ్యవస్థ. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి హాజరై కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి హాజరై కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి స్థానిక ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ దీర్ఘాయుషు ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేసీఆర్ చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్, మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పర్ శంకరయ్య, కొల్పుల హరినాథ్, జూకంటి ఉప్పలయ్య, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్ దగ్గర ఇప్పుడే మేడం వచ్చిందా? మా లేడీస్ కూడా ఫోటో తీసి పెట్టండి. చాలా అయిపోయిందా పని? ఓకే. తెలంగాణ రాష్ట్ర సాధకులు, ఉద్యమకారులు, కారణ జన్మలు కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, కేసీఆర్ గారు కారణ జన్మలను ఎందుకన్నామంటే మరి అసాధ్యమన్న తెలంగాణను సుసాధ్యం చేయడమే కాకుండా అంచెలంచెలుగా అన్ని రంగాల్లో తెలంగాణను ఈ దేశంలోనే అగ్రస్థానంలో నిలపడమే కాకుండా ప్రపంచ రాజకీయ చరిత్రలో తన పేరు సువర్ణాక్షరాలతో లిఖించే విధంగా తన పేరును ఆ స్థాయికి వెళ్ళిన కేసీఆర్ గారు వారు నిండు ఆయురారోగ్యాలతో 100 ఏళ్ల పాటు సంపూర్ణమైన ఆరోగ్యంతో తెలంగాణ రాజకీయాల్లో కొనసాగాలని చెప్పి మేము అందరం ఆకాంక్షిస్తూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ గౌరవ కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. జాతిపిత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మాన్యశ్రీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారిలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఆలేరు పట్టణ పార్టీ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆ లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులతో వారు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో మరొకసారి ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తూ వారికి తెలంగాణ మరోసారి ముఖ్యమంత్రి కావాలని పట్టణ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతారు. తెలంగాణ జై కేసీఆర్. ఈరోజు కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా మరి మన ఆలేరు ఆశాజ్యోతి, ఆలేరు అభివృద్ధి ప్రదాత, మన ప్రభుత్వ వైపు మాజీ ప్రభుత్వ వైపు స్థానిక మాజీ ఎమ్మెల్యే గారు వారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మరి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
కేసీఆర్ గారు మరి ఎక్కడున్నా మరొకసారి సీఎం అయ్యే అవకాశం ఆ దేవుడు ప్రసాదించాలని, వారు ఎక్కడున్నా ఆరోగ్యాలతో సంపూర్ణ ఆరోగ్యంతో మళ్ళీ సీఎంగా ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు కేసీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు ఆయురారోగ్యాలతో 100 సంవత్సరాలు మరి జీవిస్తూ మరి తెలంగాణ బావు కొరకు మరి ఇంతకుముందు కృషి చేశాడు, ఇంకా కృషి చేసి ఆయనను మరొకసారి ముఖ్యమంత్రిగా చూడాలని కావాలని కోరుకుంటూ వారికి మరి కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై కేసీఆర్. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో స్థానిక ఐఎన్టీయూసీ 327 కార్యాలయంలో ఐఎన్టీయూసీ 327 యూనియన్ చేస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితులై తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం TRVKS యూనియన్ నుండి 327 ఐఎన్టీయూసీ యూనియన్ సెక్రటరీ పి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో 327 యూనియన్లోకి పి శ్రీనివాస్, టి అశోక్ రెడ్డి, సిహెచ్ సైదులను కండువా కప్పి ఘన స్వాగతం పలికారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో స్థానిక ఐఎన్టీయూసీ 327 కార్యాలయంలో ఐఎన్టీయూసీ 327 యూనియన్ చేస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితులై తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం TRVKS యూనియన్ నుండి 327 ఐఎన్టీయూసీ యూనియన్ సెక్రటరీ పి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో 327 యూనియన్లోకి పి శ్రీనివాస్, టి అశోక్ రెడ్డి, సిహెచ్ సైదులను కండువా కప్పి ఘన స్వాగతం పలికారు. ప్రభుత్వం చేపడుతున్న కార్మికుల ఐక్యతకు నిదర్శనంగా చేరుతున్నట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముత్తయ్య, అమర్ కుమార్ రెడ్డి, ఆంజనేయులు, అబ్దుల్లా పాషా, సత్తార్, రమణారెడ్డి, రవికుమార్, శ్రీను, రవీందర్ రెడ్డి, గాలిబ్ సాబ్, గోపాల్ రెడ్డి, చిరంజీవి, జనార్దన్, బాలరాజు, ముత్యాలు తదితరులు పాల్గొన్నారు. T27 Union Zindabad. T27 Union Zindabad. కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత TRVKS యూనియన్ నుంచి మనకు ప్రస్తుతం ముందు జైన్ కావడం జరిగింది. మరి వాళ్ళు మనకు ఏ విధంగా అయితే నమ్మి వచ్చారో వాళ్ళకు తప్పకుండా ఏమి ఇబ్బంది కాకుండా, అన్యాయం కాకుండా తప్పకుండా మా శ్రేయభిలాషగానే మా మిత్రులాగా చూసి తప్పకుండా వాళ్ళకి న్యాయం చేస్తాం. ఏ ఆపద వచ్చినా ఆదుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా యూనియన్ నమ్మి వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మీరు వచ్చేసిన సందర్భంగా మరి మీ మిత్రులు ఇంకా చాలామంది రావాల్సిన వాళ్ళు ఉన్నారు. మరి మీ ద్వారా మీరు వారందరి మాట్లాడి మీరు తీసుకొస్తారని ఆశిస్తున్నాను. వచ్చినటువంటి మన రీజనల్ ప్రెసిడెంట్ అమర్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా డివిజన్ అధ్యక్షులు ఆంజనేయులు గారు, సెక్రటరీ రాజేశ్వరరావు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ పాషా గారు, మరియు ట్రెజరర్ సత్తార్ గారు, ఇతర కార్మిక సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు. మన 327 యూనియన్ చేస్తున్నటువంటి పనుల వల్ల ఆకర్షితులై మన యూనియన్లో చేరినటువంటి సభ్యులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా నిన్న కూడా కలిసిన కొంతమంది కార్మిక సోదరులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా జాయిన్ కావడానికి సుముఖంగా ఉన్నారు. వాళ్ళకు కూడా తగిన ప్రాతినిధ్యం ఇస్తామని, ఈ యూనియన్ అభివృద్ధి కోసం అందరూ కలిసి పాటుపడి వాళ్ళ యొక్క సమస్యలు కూడా ఉన్నతాధికారుల దృష్టికి ప్రజాప్రతినిధులను అందరినీ తీసుకొని పోయి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా యూనియన్ అభివృద్ధికి కృషి చేయాలని మనవి చేస్తున్నాం. ఈరోజు 327 యూనియన్ చేసే పని వల్ల యూనియన్ అభివృద్ధికి ఆకాంక్షించి యూనియన్ కోసం చేరి వారి కార్యక్రమాలు నిర్వర్తించడానికి మేము తప్పకుండా పనిచేస్తాం. ఇన్ ఫ్యూచర్లో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మా ఆర్గనైజేషన్ నమ్మి వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, వారికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా అన్ని వేళల్లో అందుబాటులో ఉండి కార్మికులు శ్రేయస్సుపోయి కష్టపడి పనిచేస్తాం. తప్పకుండా
ఇప్పుడు ఉన్నటువంటి యూనియన్లో ప్రత్యేకమైన గుర్తింపు పొందినటువంటి ఆల్ ఇండియా ఐఎన్టీసీ G27 యూనియన్ ఇది బాగా అభివృద్ధి చెందింది. ఇంకా అభివృద్ధి చేయాలని కార్మికులందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫిబ్రవరి 15, 2026 నాడు మిర్యాలగూడ ఇండోర్ స్టేడియంలో చీఫ్ మినిస్టర్ కప్ కిక్ బాక్సింగ్ జిల్లా స్థాయి ఎంపికలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా కిక్ బాక్సింగ్ అసోసియేషన్ సెక్రటరీ ఎస్కే షబ్బీరుద్దీన్ మాట్లాడుతూ నల్గొండ జిల్లా నుండి మొత్తం 9 మంది క్రీడాకారులు రాష్ట్ర స్థాయి చీఫ్ మినిస్టర్ కప్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్కు ఎంపికయ్యారని తెలిపారు. ఈ పోటీల్లో బంగారు పతకాలను క్రీడాకారులు సాధించారు. 15 ఫిబ్రవరి 2026 నాడు మిర్యాలగూడ ఇండోర్ స్టేడియంలో చీఫ్ మినిస్టర్ కప్స్ కిక్ బాక్సింగ్ జిల్లా స్థాయి ఎంపికలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా కిక్ బాక్సింగ్ అసోసియేషన్ సెక్రటరీ ఎస్కే షబ్బీరుద్దీన్ మాట్లాడుతూ నల్గొండ జిల్లా నుండి మొత్తం 9 మంది క్రీడాకారులు రాష్ట్ర స్థాయి చీఫ్ మినిస్టర్ కప్స్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్కు ఎంపికయ్యారని తెలిపారు. ఈ పోటీల్లో బంగారు పతకాలను క్రీడాకారులు సాధించారు. పతకాలు సాధించిన వారు 32 కిలోలు ఎస్కే మహమ్మద్ సాద్, 42 కిలోలు ఎండి యూసుఫ్, 43 కిలోలు ఆర్ లక్ష్మిత్ సాయి, 52 కిలోలు ఎన్ లోకేష్, 58 కిలోలు ఖాజార్ రహీబుద్దీన్, 69 కిలోలు పి మిజ్బర్ రెహమాన్ సాధించారు. క్రీడల్లో భాగంగా వెండి పతక విజేతలుగా ఎస్కే అబ్దుల్ రెహమాన్, ముస్తాయిన్, ఉమా మహేశ్వరరెడ్డి పతకాలు సాధించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొనగా జాతీయ స్థాయి రిఫరీ షబ్బీర్తో పాటు న్యాయ నిర్ణేతలు గుల్లా కిషోర్, ఎండి గౌస్ తమ సేవలను అందించారు. ఈ సందర్భంగా విజేత క్రీడాకారులను జిల్లా క్రీడా సంఘం అభినందిస్తూ వారు రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న చీఫ్ మినిస్టర్ కప్స్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో కూడా ఉత్తమ ప్రతిభ కనబర్చాలని ఆకాంక్షించారు. బాగా స్టార్ట్ చేసిన బే ఎందుకు గుర్తున్నా పట్టుకో సైడ్ కొట్టు కిక్ 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 One two kick kick. Abdul Rahman 1 2 kick kick. Le అడ్డం వచ్చిన వేస్ట్గా మళ్ళీ వీరే కొట్రా రే. ఓ వినయ్ బ్లూ కార్నర్ జై ఆన్ చేసినారు రే వాళ్ళకు కిక్ 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 పంచెస్ కూడా పంచెస్ అది కిక్ అవుట్. అరే కిక్ రా అరే కింద కొట్రా రే పోరా లోపల గారు.
బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. ప్రభుత్వ పాఠశాల అమ్మకాన్ని ఆపే నాదుడే లేడా? ఒకవైపేమో విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తుంటే మరోవైపు పాఠశాల స్థలాన్ని అమ్మకానికి ఆక్రమించడానికి ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. నాంపల్లి మండల పరిధిలోని చిట్టెంపాడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం బాలబాలికలకు మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని గ్రామ సర్పంచ్ ప్రయత్నం చేయడంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. ప్రభుత్వ పాఠశాల అమ్మకాన్ని ఆపే నాదుడే లేడా? ఒకవైపేమో విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తుంటే మరోవైపు పాఠశాల స్థలాన్ని అమ్మకానికి ఆక్రమించడానికి ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. నాంపల్లి మండల పరిధిలోని చిట్టెంపాడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం బాలబాలికలకు మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని గ్రామ సర్పంచ్ ప్రయత్నం చేయడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. వివరాల్లోకి వెళ్ళినట్లయితే చిట్టెంపాడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గతంలోనే క్రయ విక్రయాలకు తెరలేపడంతో పట్టా మార్పిడి చేయడానికి స్లాట్ బుక్ చేయడం జరగడంతో గ్రామస్తులు కొందరు జిల్లా ఉన్నతాధికారులకు, మండల రెవెన్యూ అధికారులకు, విద్యాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పర్యవేక్షణ చేసి పరిశీలించారు. అప్పటి చండూరు ఆర్డీఓ రెవెన్యూ రికార్డులను పరిశీలించి భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా తప్పులు దొర్లి భూదాత కుటుంబ సభ్యుల పేరున పట్టా మార్పిడి జరిగినట్లు తేల్చారు. అధికారులను తప్పుదోవ పట్టించి పట్టాదారు పాసు పుస్తకం చెల్లనేరని, అట్టి పాసు పుస్తకం రద్దు చేయాలని జిల్లా ఉన్నతాధికారులకు లేఖ ద్వారా మండల రెవెన్యూ అధికారులు సమాచారం అందించారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం ప్రాథమిక పాఠశాల స్థలాన్ని అమ్మటం, కొనడం చెల్లనేరదని నిషేధిత జాబితాలలో రెవెన్యూ అధికారులు చేర్చినప్పటికీ మరలా ఇదే సమస్య తెరపైకి వచ్చింది. ఇకనైనా రెవెన్యూ అధికారులు తప్పుడు మార్గంలో జారీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకం రద్దు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆడ తీసుకున్నావు కదా, ఆడ సేమ్ తీసుకున్నావు కదా. అక్కడ నుంచి అక్కడికి పెట్టి కొలుస్తాము. 5 గుంటలు కొలిచి 5 గుంటలు కాదు, 5 గుంటలు ఎట్ట కొలిచి నువ్వు పిలుస్తున్నా మాట్లాడుతున్నావు. దేని మాట్లాడుతున్నా వీళ్ళు తెలివెట్టుందని చెప్పనా, అవతలకి ఎగదేం కావాలి, మాది మాత్రం అమ్ముకొని పోవాలన్నట్టుంది. అదే అప్పులు తీసుకొని అలా మాత్రం అమ్ముకొని పోవాలన్నట్టు.
తండ్రి కొండయ్య మన ఊర్లో అభినవని వెంకటయ్య ఇచ్చే బోరుకు దానికి సంబంధించిన మోటారు, పైపులు, వైరు ఇప్పించడం జరుగుతుంది ప్రజా అవసరాల దృష్ట్యా తీసుకొని. ఊరి ప్రయోజనాల కోసం ఇంకా ప్రతిదానికి నేను ముందుండి తోడ్పాటు ఇస్తా అని చెప్పి కూడా గ్రామ పంచాయతీకి తెలియజేయడం కూడా జరిగింది. ఆయన ముందుగా మన క్రికెట్ జరిగింది, క్రికెట్ టోర్నమెంట్ నన్ను అడగలేదు అని, నన్ను ఒక దాతగా ఎందుకు అడగలేదని కూడా నన్ను ఉప సర్పంచ్గా నిలదీయడం కూడా జరిగింది. ఏ కార్యక్రమం జరిగినా ప్రతి కార్యక్రమానికి నా వంతుగా కృషి చేస్తా అని నాకు తెలియపరిచిండు. ఇప్పటి నుంచి జరగబోయే ప్రతి కార్యక్రమానికి ఇంటిమేషన్ ఇస్తాం. ఈ ముఖంగా అందరికీ తెలియజేయడం కూడా జరిగింది. సూర్యాపేటలో నిర్వహించిన ప్రెస్ మీట్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ వట్టే జానయ్య యాదవ్ మాట్లాడుతూ సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలపై జరుగుతున్న రాజకీయ అన్యాయాలపై తీవ్రంగా స్పందించారు. సూర్యాపేటలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను రాజకీయంగా అణచివేస్తున్నాయని ఆయన ఆరోపించారు. సూర్యాపేటలో నిర్వహించిన ప్రెస్ మీట్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ వట్టే జానయ్య యాదవ్ మాట్లాడుతూ సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలపై జరుగుతున్న రాజకీయ అన్యాయాలపై తీవ్రంగా స్పందించారు. సూర్యాపేటలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను రాజకీయంగా అణచివేస్తున్నాయని ఆయన ఆరోపించారు. సంవత్సరాల తరబడి జెండాలు మోసిన కార్యకర్తలకు సమయం వచ్చినప్పుడు పదవులు ఇవ్వకుండా అగ్రవర్ణ కాంట్రాక్టర్లకు, ప్రభావశీల వర్గాలకు పదవులు కట్టబెడుతున్నారని విమర్శించారు. మున్సిపాలిటీలో గెలిచిన బీసీ ప్రజా ప్రతినిధులకు తగిన గౌరవం, అవకాశాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా అధ్యక్షులు మామిడి అంజయ్య, సూర్యాపేట జిల్లా మహిళా అధ్యక్షురాలు కొన్నే మంజులా గౌడ్, కార్యదర్శి నారాయణ దాసు, కవిత, పట్టణ కార్యదర్శి ఏషబైన మల్లేష్, ఆత్మకూరు మండల అధ్యక్షుడు బొల్లె సైదులు, పెన్బాడ్ మండల అధ్యక్షుడు ఆవుల అంజయ్య, మాజీ మార్కెట్ డైరెక్టర్ మురళి, వట్యాల శేఖర్, చామల సుమన్, దీపమాల, పొల్లెద్దు అనిత, గట్టు గోపి, రఘు మోహన్, వంశీ, సురేష్, రంపా శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉండబడినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులందరూ కూడా నమస్కారాలు. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో ఉండబడినటువంటి బీసీ సమాజం ఆలోచించాల్సినటువంటి సమయం. ఇవాళ ఇక్కడ ఉండబడినటువంటి కాంగ్రెసు, బీఆర్ఎస్ పార్టీలు కలిసి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలని ఏ రకంగా రాజకీయంగా అణచివేస్తున్నారో మరి ఇప్పటికైనా ఆ పార్టీల జెండాలు మోస్తూ మా తాతకాంచి కాంగ్రెస్, మా అయ్యకాంచి టీఆర్ఎస్ అని చెప్పుకునేటటువంటి నాయకులారా ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇంకా కూడా ఆలోచించకపోతే మరి మన జాతుల యొక్క పరిస్థితులు ఏ రకంగా తారుమారైతున్నాయో కూడా తెలుసుకోవాల్సినటువంటి సందర్భం. వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాట్లాడతాడు, చైర్మన్ క్యాండిడేట్ని ప్రకటించమంటే ముందు కౌన్సిలర్ గెలవాలి కదా అని బీఆర్ఎస్ క్యాండిడేట్. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 2 పదవులు ఉన్నటువంటి రెడ్డి 3వ పదవి మున్సిపల్ చైర్మన్ కావాలని ఆశపడితే మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇక్కడ ఉన్నటువంటి సమాజం అంతా అడ్డుకోగానే మరి దాన్ని ఏ రకంగా ఇవాళ అనేక మంది మరి ఇక్కడ ఉండబడినటువంటి సావుకారులు ఈ పార్టీలో జెండాలు మోస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ నిన్నటి వరకు మరి బీఆర్ఎస్ పార్టీ కాంట్రాక్ట్ చేసినటువంటి నాయకుని తీసుకొని వచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని మరి అనేక సంవత్సరాల నుండి దామన్నా అని తిరిగేటటువంటి నాయకుల నోళ్ళల్లో మట్టుపోయడం, రమేష్ అన్న అని మరి జెండాలు మోసి వాళ్ళ బీఫామ్ రాకపోతే కిరోసిన్ పోసుకొని తగలబడేటటువంటి పరిస్థితి దాకా అయినటువంటి అనేక మంది కార్యకర్తలు ఇవాళ ఆలోచించాల్సినటువంటి సమయం. ఇవాళ దామన్న ఎమ్మడి తిరిగితే రమేష్ అన్న బొందబెట్టినటువంటి పరిస్థితి పోటీ చేసిన కాడ.
మరి రమేష్ నెంబర్ తిరిగితే దావనమ్మ వర్గం పొందబెట్టినటువంటి పరిస్థితి. అంటే ఇంతకాలం ఆ పార్టీల యొక్క జెండాలు మోసి చివరికి పదవులు వచ్చే సమయం రాగానే మరి యొక్క పదవుల్ని ఈ అగ్రవర్ణ పార్టీలు, అగ్రవర్ణ నాయకులు ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు దక్కకుండా మరి కాంట్రాక్టర్లని, బడా నేతల్ని తీసుకొని వచ్చి ఇవాళ పదవులు ఇస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్యల్ని మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఖండిస్తూ ఉంది. పడినటువంటి మా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ బిడ్డలు ఇప్పటికైనా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. జెండాలు మోస్తున్నటువంటి మా బీసీ బిడ్డలు దాదాపు 28 మంది, 29 మంది మరి గెలిచినటువంటి మా బిడ్డలు మరి వాళ్ళకి ఎందుకు చైర్మన్ అవకాశం రాదు? వాళ్ళకు లేనటువంటి అనర్హత ఏంది, ఇచ్చినటువంటి వాళ్ళకు ఉన్నటువంటి అర్హత ఏందో ఈ కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. క్లబ్ చైర్మన్ ఇవాళ ఏ అర్హత ఉంటే ఇవాళ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ మరి ఇవాళ సర్వోత్తమ్ రెడ్డి గారు మరి ఏ అర్హతతో రాజకీయాలు చేస్తూ ఉండు. మరి ఇన్ని రకాలుగా అర్హతలుండి నెల నుంచి జెండా పట్టుకొని తిరుగుతున్నటువంటి బీసీ బిడ్డలకు 42% రిజర్వేషన్ పార్టీ పరంగా ఇస్తా అన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ మరి ఎక్కడ మాట తప్పిందో మీరు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పుడు కూడా ముందు పడే పరిస్థితి లేదు. ఇవాళ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వేరు కాదు. ఈ సూర్యాపేటలో బీసీలను అనగదొక్కడమే ఈ 3 పార్టీల యొక్క అంతిమ లక్ష్యం. ఈ 3 పార్టీలు కలిసి చేస్తున్నటువంటి కుట్రలో భాగమే ఇవాళ ప్రశ్నించేటటువంటి గొంతుకలు కావచ్చు, ఈ ప్రజల మీద మమకారం ఉన్నటువంటి వ్యక్తులను కానీ ఎక్కడ కూడా ముందు తీసుకొచ్చేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా ఆలోచన చేయండి. ఆ బీఫామ్లతోని వాళ్ళు ఎంటబడి ప్రయాణం చేయడం కాదు, ప్రశ్నించడం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని మా విఘ్నులైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. పార్టీని 5-10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ దోపిడీ చేసినంత కాలం వీళ్ళు మౌనంగా కూర్చురు. ఇవాళ మీ వంతు వచ్చింది, మీరు దోపిడీ చేయండి, మేము మౌనంగా ఉంటామని ఇవాళ బీఆర్ఎస్ నాయకుడు మరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఇవాళ కాంగ్రెస్ చేతిలో పెట్టి ఆయన మనిషినే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇవాళ చైర్మన్ అభ్యర్థిగా పంపించడం అంటే సూర్యాపేట ప్రజలు నిజంగా నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఇలాంటి పరిస్థితిలో ఈ సూర్యాపేట సమాజం మరి ఎక్కడ తప్పున్నా ఎక్కడనైనా చర్చకు రావడానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిద్ధంగా ఉందని తెలియజేస్తూ విఘ్నులైనటువంటి సూర్యాపేట ఆలోచన చేయండి. ఇప్పటికైనా మార్పు రావాలని కోరుకోవడం కాదు, మనం మారాలి, మనం మారితేనే మన తలరాతలు మారుతాయి అనేటటువంటి వాస్తవంతో వచ్చినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆత్మగౌరవం. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షులకు, అదేవిధంగా పట్టణ అధ్యక్షులకు, మరి మా యొక్క మున్సిపాలిటీలో పోటీ చేసినటువంటి అభ్యర్థులకు, పార్టీ కార్యకర్తలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు. గ్రామాభివృద్ధి చేయడమే లక్ష్యంగా పాలకవర్గం పనిచేస్తుందని సర్పంచ్ కోరె దేవేంద్ర సైదులు అన్నారు. నాంపల్లి మండల పరిధిలోని చిట్టంపాడు గ్రామ పంచాయతీలో మంగళవారం గ్రామ సర్పంచ్ కోరె దేవేంద్ర సైదులు అధ్యక్షతన గ్రామ సభ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ దేవేంద్ర, ఉప సర్పంచ్ అమరవాది యాదయ్యతో పాటు పలువురు పాలకవర్గ సభ్యులు, గ్రామ ప్రజలు మాట్లాడుతూ గ్రామంలోని సమస్యలను గ్రామసభ సమావేశంలో వ్యక్తపరిచి వాటి పరిష్కార మార్గాలను తెలియజేశారు. గ్రామాభివృద్ధి చేయడమే లక్ష్యంగా పాలకవర్గం పనిచేస్తుందని సర్పంచ్ కోరె దేవేంద్ర సైదులు అన్నారు. నాంపల్లి మండల పరిధిలోని చిట్టంపాడు గ్రామ పంచాయతీలో మంగళవారం గ్రామ సర్పంచ్ కోరె దేవేంద్ర సైదులు అధ్యక్షతన గ్రామ సభ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ కోరె దేవేంద్ర సైదులు, ఉప సర్పంచ్ అమరవాది యాదయ్యతో పాటు పలువురు పాలకవర్గ సభ్యులు, గ్రామ ప్రజలు మాట్లాడుతూ గ్రామంలోని సమస్యలను గ్రామసభ సమావేశంలో వ్యక్తపరిచి వాటి పరిష్కారం మార్గాలను తెలియజేశారు. అదేవిధంగా వేసవికాలం సమీపిస్తున్నందున గ్రామంలో నీటి ఎద్దడి రాకుండా ఉండడానికి బోరు బావులను కూడా ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో పాలకవర్గ సభ్యులు బోరు మోటార్లను సిద్ధం చేశారు. అదేవిధంగా గ్రామానికి చెందిన దాతలు అబ్బనబోయిన గన్ను వెంకటయ్య ప్రజల సౌకర్యార్థం త్వరలోనే బోరు వేయిస్తానని ప్రజా సమక్షంలో హామీ ఇచ్చారు. అనంతరం నూతనంగా వేసిన బోరులో నూతన మోటార్ను కొనుగోలు చేసి బిగించడానికి దాతగా పోలగోని నరసింహ సహకరిస్తానని తెలిపారు. అనంతరం ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి గజ్జె వెంకటేశం మాట్లాడుతూ గ్రామంలో ప్రజలకు మౌలిక వసతులు అందించడంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, మాజీ ఎంపీటీసీ పోలగోని సత్యనారాయణ, రిటైర్డ్ ఉపాధ్యాయులు ముమ్మడి రామరెడ్డి, గ్రామ పెద్దలు బచ్చనబోయిన శ్రీశైలం, ముమ్మడి రవీందర్ రెడ్డి, కాకులవరం యాదగిరి రెడ్డి, వట్టె వెంకటరెడ్డి, బచ్చనబోయిన కాశయ్య, ఉగ్గపల్లి యాదయ్య, గ్రామ ప్రజలు తదితరులున్నారు.
మహిళా సంఘాల కాడికి పంపి. సదుపాయాల కల్పన చాలా ఇంపార్టెంట్. అందులో మంచినీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మంచినీరు సంబంధించి వాటర్ సప్లై అనేది మనకు జరుగుతుంది. ఒక మిషన్ అయితే వాటర్ కూడా ఏ ఇబ్బంది లేదు. ఒక్కొక్క టైంలో అక్కడక్కడ ఏదో ఒక రోజు వస్తే ఇబ్బంది, అది ఒక రోజులో అయిపోయింది. ఇక్కడ విషయం ఏంటంటే ముందస్తుగా అంటే రేపు వచ్చేది ఎండాకాలం కదా, సమ్మర్ ప్లాన్ ఇప్పుడే ముందు చేసేసారు. చూడండి అసలు వేరే మనకు ఎంత ఇబ్బంది లేకుండా ఎంత చక్కగా చేసారు చూడండి. ఒకసారి వాటర్ అని కాలిపోతే లేకపోతే మిషన్ అయితే వాటర్ రాదనుకోండి, ప్రాబ్లం ఏంటి? వాటర్కి ఆధారపడాలి. వాటర్ లేకపోతే ప్రాబ్లం. అందుకే ముందస్తు మోటార్ చేయించారు. అంటే ముందస్తు ప్లాన్లో అయిపోయింది మనం చేయించారు. ఇంకో మోటార్ కూడా తీసుకొచ్చి చేసేస్తే అది కూడా ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. అంతవరకు అడిగినాం, ఒక్క చెట్టు లేదు. మీరు చూస్తే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి 10 గుంటల వెంచర్లా ఎన్నిసార్లు 1000 మొక్కలే పెట్టినంట. కనీసం 10 సంఖ్యలో మొక్కలు లేవు. దాని వీడియో ఎక్కడ తీసుకొచ్చిన నేను మన రోడ్ అమ్మటి నాంపేట నుంచి హైదరాబాద్ రోడ్ అమ్మటి మొక్కలు ఎక్కడ వచ్చినా మొక్కలు లేవు. ఏమైనా పెట్టినాం, ఏమైనా అంటే గొర్రెలు మేకలు తింటుందని చెప్తే మన ఊరు పశ్చిమ కాశయ్య గారు ఏం చెప్పిందంటే, సార్ గొర్రెలు మేకలు అన్ని మొక్కలు తినవు, ఓన్లీ వేప చెట్టు వేరే మొక్కలు తింటావు, అన్ని తినవు సార్. దానికి ఎప్పుడు వాటర్ వేయలేదు. ఇప్పుడు కంచి అయినప్పుడు ఎటువంటి సార్ అడిగిన క్వశ్చన్ వేసిండు. ఇది ఇక నుంచి మేము నర్సరీని ఏర్పాటు చేసి మొక్కల్ని పెంచి ఎన్ని మొక్కలు వేస్తాం అన్ని మొక్కలు లెక్క చెప్పే బాధ్యత మాది. ఎందుకంటే వాస్తవానికి మనకు మొక్కలు చాలా ఇంపార్టెంట్. మొక్కలు లేనిది ఏం రాదు. మొక్కలు లేకపోతే కలుషితం అంతా కాలుష్యం అయిపోతుంది. వాటర్ వర్షాకాలం రావాలంటే, వర్షం బాగా రావాలంటే మనకు మొక్కలు ఉండాలి. పచ్చదనం వల్ల పరిశుభ్రత. ఎన్ని 1000 మొక్కలు ఉంటే కనీసం 100 మొక్కలు లెక్క పెట్టడానికి లేవు మన ఊర్లో మొక్కలు. ఎక్కడ పోయినా కానీ మొక్కలు ఉండే రోడ్ అమ్మటి. మన ఊళ్ళోనే ఉండవు మొక్కలు, అన్ని ఊళ్ళో తింటలేవు మేకలు, గొర్రెలు. మన పల్లె పక్కన పోవడానికి కంచె వేస్తే దాన్ని ఫినిషింగ్ వేస్తే ఫినిషింగ్ లేదంట. ఏమంటే పోయింది. ఎక్కడ పోతుంది ఫినిషింగ్? బాధ్యత లేదా? ఎవరిదా బాధ్యత? దాని మీద పనిచేసే బాధ్యత లేదా? ఆ మాత్రం నేను చెప్పిన ఇక్కడ నుంచి మా నూతన పాలకం ఏర్పడిన కాంచి ఎక్కువ వస్తువు పైన మా గ్రామ పంచాయతీ సిబ్బంది అంటే వాళ్ళకి సంబంధించిన వస్తువులు కానీ వాళ్ళు చేయాల్సిన పనులు కానీ వాళ్ళకే బాధ్యత. ఇంకోటి ఇక నర్సరీ గురించి అక్కడి నుంచి ఇక్కడ మార్చిన కారణం ఇది ఒక్కటే రీజన్. అక్కడ ఏమవుతుందంటే నర్సరీ పెట్టడం వల్ల చెట్లు మునిగిపోతున్నాయి. మనం తీసుకునే వాళ్ళు పెట్టాలంటే లేదు. కాబట్టి అక్కడి నుంచి ఇక్కడ మార్చినాం. ఇక్కడ భూములు కొంచెం చదువు లేకపోతే మట్టు పోయించడం, మొత్తం మట్టు పోయించి లేబల్ చేసి ఫ్యాక్టరీ కూడా ఇంపేయడం జరుగుతుంది. ఎర్రమట్టి కూడా పొట్టి చేయడం జరిగింది. ఇంకా ట్రాక్టర్ చెప్పుకుంటే బాగుండదు. ఎంత ఉంటుందంటే వాస్తవానికి ఎన్నో వస్తువులు దొంగిలించారు, చోరీకి గురి అని. అందులో అసలు పంక్చర్ అయితే చేయించలేదు. 2-3 సంవత్సరాల నుంచి అట్లనే ఉండేది. ట్యాంకర్ ఆ వెల్డింగ్ కూడా పోయింది, లీకేజ్ అవుతుంటే కనీసం దాన్ని వెల్డింగ్ చేయించలేదు. నేను చెప్పాను మా నూతన పాలక ఏర్పడగానే ఎమ్మటి ఏం చేసినా ఫస్ట్ వాడగా ఇప్పుడు నిరుపయోగం ఉన్న ట్రాక్టర్ని తీసుకుపోయి ఇమీడియట్గా మొత్తం సర్వీస్ చేసుకొని వచ్చినాం. ఏమేమి చేసుకొచ్చాడు దానికి గేరు మరి అంటే హైడ్రాలిక్ ఆయిల్ అది మార్కెట్ చేసినాం. హెయిర్ ఫిల్టర్, డైనామో మోటార్. ఇది ఎక్కడ పోయిందంటే డైమా దొంగిలించారంట. నేను అడిగిన అసలు ఈ ట్రాక్టర్ సంబంధించిన డైమానా కాదన్నా. నో ఇది కాదు, ఆల్రెడీ దీన్ని మార్చిరే అన్నారు. నెక్స్ట్ వెనక సైడ్ దానికి ఒక బద్ద ఉంటుంది, అది దొంగిలించారు. వెనక సైడ్ మన అది పెట్టడానికి దాన్ని ఏమంటారు కుండి, దాన్ని అది గిట్ట తీసేసుకురంట వాళ్ళు. బెడ్ అది కూడా తీసేసుకురంట. ఇవన్నీ ఇట్లా పోయడం వాళ్ళకి ఏం చెప్పాలి? ఎందుకు పోతాయి? దాని బాధ్యత ఎవరు? అవన్నీ చేయించడం, సీట్ కవర్ వేయించడం, హారన్ వేయించడం, కూలెట్ వాటర్ పోయించడం, బ్రేకులు వేయించడం, పంచర్ చేయించడం, ఫీజు గిట్ట పెట్టించడం, లాస్ట్కు వాట్సాప్ స్కూటీ వేయించుకొచ్చినాం. తెలంగాణ జాతిపిత మాజీ సీఎం బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు బర్త్డే సందర్భంగా యాదగిరిగుట్టలో వైకుంఠ ద్వారం సర్కిల్ వద్ద కేక్ కట్ చేసి బీఆర్ఎస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలోనే పేదలకు సంక్షేమ పథకాలు అందాయని, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలను మరిచారని తెలిపారు. తెలంగాణ
జాతిపిత మాజీ సీఎం బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు బర్త్డే సందర్భంగా యాదగిరిగుట్టలో వైకుంఠ ద్వారం సర్కిల్ వద్ద కేక్ కట్ చేసి బీఆర్ఎస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలోనే పేదలకు సంక్షేమ పథకాలు అందాయని, నేటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన గ్యారంటీలను మార్చాలని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ టౌన్ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి, కౌన్సిలర్ పేరబోయిన సత్యనారాయణ, బీఆర్ఎస్ నాయకులు కోలే వెంకటేష్ గౌడ్, ముక్కెర్ల సతీష్ యాదవ్, షారాజీ రాజేష్, చిత్తర్ల బాలయ్య గౌడ్, గంగసాని నవీన్, కంసాని స్వామి, నరసింహారెడ్డి, సతీష్ భట్, దాసరి బాలగురువయ్య, మిట్ట శివ, బూడిద స్వామి, ఎస్కే నజీర్, సర్దార్, చిరంజీవి, మాటూరి బాలయ్య, మోతే బాలు, శ్రీను, గౌటి నరసింహ, పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఓకే మామ. ఆయనే కేసీఆర్. ఓకే జాతర గుట్టలు పోయి అంజా బాక్స్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన సందర్భంగా మరి యాదగిరిగుట్ట పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఇవాళ ఈ యొక్క బర్త్డే ద్వారా మేము ఒక బాధాకరమైన విషయాన్ని కూడా మేము చెప్పదలుచుకో ఉన్నాం. ఎందుకంటే మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గారు మరి యాదగిరిగుట్ట ప్రాంతాన్ని మరి యాదాద్రిని మరి ఇంత డెవలప్మెంట్ చేస్తే మరి యాదగిరిగుట్ట ప్రజలు మరి బీర్ల ఐలయ్య గారు మరి కక్షపూర్వక రాజకీయాలు చేసి ఇవాళ 12 వార్డులలో మరి ఒక్కటే గెలిపించడం జరిగింది. మరి 12 వార్డులలో వార్డుకు గల్లీ తిరిగి మరి డబ్బులు పంచి, మద్యం పంచి మరి అందరిని బెదిరింపులకు గురి చేసి ఇలా మా ఓటమికి మరి కారకులైన బీర్ల ఐలయ్య గారు మరి ఇవాళ మేము ఎందుకంటే చాలా బాధతో మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ నువ్వు గల్లీ రాజకీయాలు మరి ప్రతి ఓటరు దగ్గరికి వెళ్ళి మరి పలానా వ్యక్తులు గెలవద్దని చెప్పేసి డబ్బులు పంచి మమ్మల్ని ఓడగొట్టావు. బిడా చెప్తున్నాం బీర్ల ఐలయ్య గారు, తస్మాత్ జాగ్రత్త. మా ఓటమి జనాలలో కొంత 60 మంది 70 మంది మనం వ్యతిరేకించవచ్చు. 472 మందిని మమ్మల్ని స్వాగతించారు. మరి వారి స్ఫూర్తిగా మరి వారు చేసేటువంటి మరి ఏదైతే మాకు బాధ్యత ఇచ్చారో మరి ప్రతిపక్షంగా బాధ్యత నెరవేర్చడం కోసం మరి 12 వార్డులలో కూడా మేము అనునిత్యం మీ యొక్క ఏదైతే మీ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, మరి 12 వార్డులలో మీరు చేసేటువంటి అక్రమాలకు సంబంధించినవి కావచ్చు, ప్రతి నిత్యం మేము అడ్డుకుంటాం, వెంటాడుతాం, వేటాడుతాం. ప్రజలు 8వ వార్డు కౌన్సిలర్గా గెలిచినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన నిండు 100 ఏళ్ళు మంచిగా ఉండి అందరికీ ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ యాదగిరిగుట్టలో ఇంత మంచి గొప్పగా చేసినందుకు, అభివృద్ధి చేసినందుకు మంచి మెజార్టీ తీసుకొచ్చారు. ఏదో 5-10 ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది మిగతా కౌన్సిలర్లు. కానీ జనాలలో స్పందన తగ్గలేదు. మద్యానికి కొంచెం వెనుక ముందు అయి కొంచెం 5-10 ఓట్లతోటి పోయిన వాళ్ళకు బాధాకరము. వాళ్ళు కూడా ఏం బాధపడదు. మళ్ళీ వాళ్ళకి ఫ్యూచర్ ఉంటుంది. నెక్స్ట్ టైం వాళ్ళు ఎవరు ఏం చేసినా కానీ. జాతిపిత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి జన్మదిన సందర్భంగా మా పార్టీ నాయకులు, ఉన్న సీనియర్ నాయకులందరితో పాటు ఈ కార్యక్రమం ఏర్పడడం చేయడం జరిగింది. మొన్న జరిగిన ఎలక్షన్స్లో మీరు అందరూ చూశారు, ఇక్కడ మీడియా వాళ్ళు చూశారు, వార్డులలో ప్రజలు చూశారు. అది నైతిక గెలుపు అనేది మీరే నిర్ణయించుకోవాల్సిందిగా కోరుకుంటూ మాకు ఇచ్చిన తీర్పును మేము శిరస వహిస్తూ ఇంకా ప్రజలకు ఇంకా లోతుగా పోయి వాళ్ళకి కావాల్సిన పనులను కూడా మేము దగ్గరుండి ఏర్పాటు చూసుకుంటూ. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి దిశానిర్దేశం చేసిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినం సందర్భంగా
హుజూర్ నగర్ పట్టణంలో ప్రజలు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ భారీ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ చేసిన ఉద్యమం, చూపిన పట్టుదల, నాయకత్వం రాష్ట్ర రాజకీయ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిందన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి దిశానిర్దేశం చేసిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినం సందర్భంగా హుజూర్ నగర్ పట్టణంలో ప్రజలు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ భారీ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ చేసిన ఉద్యమం, చూపిన పట్టుదల, నాయకత్వం రాష్ట్ర రాజకీయ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, రైతు సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఆయన తీసుకున్న నిర్ణయాలు ప్రజల జీవితాలలో కీలక మార్పులు తీసుకొచ్చాయన్నారు. కేసీఆర్కు దీర్ఘాయుషు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన చూపిన అభివృద్ధి మార్గంలో రాష్ట్రం మరింత ముందుకు సాగాలని, మళ్ళీ కేసీఆర్ అధికారంలోకి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కొప్పుల సైదిరెడ్డి, జక్కుల నాగేశ్వరరావు, బెల్లంకొండ అమర్, రెక్కల షంబిరెడ్డి, సారెడ్డి భాస్కరరెడ్డి, కోలా శ్రీనివాస్, మట్టారెడ్డి, ములకలపల్లి రాంబాబు, నగేష్, రాథౌడ్, అద్దంకి సైదేశ్వరరావు, అలీ, కొండారెడ్డి, కొలపూడి చంటి, కృష్ణకుమారి, రాగి రాజశేఖర్, జక్కుల వెంకటేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఉద్యమకారుడు కేసీఆర్ గారి నాయకత్వం. జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జైరెడ్డి గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు అడ్డ రోడ్డు సెంటర్లో భారత రాష్ట్ర సమితి శ్రేణులందరూ పెద్ద ఎత్తున ఇక్కడికి విచ్చేసి కేసీఆర్ గారి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఒక కులం లేదు, ఒక మతం లేదు, ఒక జాతి లేదు, అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధిలోకి తీసుకొచ్చిన కేసీఆర్ గారు మళ్ళీ కావాలంటూ ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా ఈ కాంగ్రెస్ పాలన ఎప్పుడు అంతమవుతుందా అని కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి ఎప్పుడైతే రాని ఎదురు చూస్తా ఉన్నారు. భారత రాష్ట్ర సమితి శ్రేణులంతా కూడా కేసీఆర్ గారు మళ్ళీ రావాలి, సార్ రావాలి, కారు రావాలని ఎదురు చూస్తున్నారు. ఈ రాష్ట్రం బాగుండాలంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితేనే సాధ్యం అవుతుంది. కాబట్టి కేసీఆర్ గారు ఆయురారోగ్యాలతో ఉండాలని, కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పి సందర్భం కోరుకుంటూ కేసీఆర్ గారు జన్మదినాన్ని అద్భుతంగా నిర్వహించిన భారత రాష్ట్ర సమితి శ్రేణులందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమ నేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు, ఈ ప్రాంత ప్రజల చైతన్య దీప్తిగా యావత్ తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరికటువంటి రాష్ట్రాన్ని సాధించినటువంటి తొలి ముఖ్యమంత్రి పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాలతో పాటు హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో కూడా ఇవాళ వారి జన్మదినాన్ని చాలా ఘనంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. పెద్దలు కేసీఆర్ గారు ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నటువంటి రాష్ట్రాన్ని సాధించడంలో ఆ రోజు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి కేసీఆర్ చచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే విధంగా ఆ రోజు వారు దీక్ష చేసి ఈ ప్రాంత ప్రజల యొక్క చిరకాల కోరిక నెరవేర్చడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 10 సంవత్సరాల అధికారంలో ఉండి దేశంలోనే తెలంగాణలో అన్ని రంగాల్లో కూడా నెంబర్ 1గా తీసుకుపోవడం జరిగింది. అంతేకాదు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా
ఉమ్మడి రాష్ట్రం లోపల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల వ్యవసాయ రంగం మొత్తం కూడా కూనారిల్లిపోయి వ్యవసాయం చేయడమే దండగంటే సందర్భం లోపల కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 24 గంటల కరెంటు కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా లాంటి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి ఈ రాష్ట్ర రైతాంగాన్ని నిలబెట్టడం జరిగింది. అదేవిధంగా అనేకమైన సంక్షేమ కార్యక్రమాలతోని దేశానికే కాదు ప్రపంచానికి ఆదర్శంగా ఉన్నటువంటి నేత కేసీఆర్ గారు. ఇలా కేసీఆర్ గారు ఆయురారోగ్యాలతో ఉండాలని, మళ్ళీ వారు రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ యొక్క రాక్షస రేవంత్ రెడ్డి యొక్క పాలనను తుదముట్టించి మరోసారి ముఖ్యమంత్రి కావాలని తెలంగాణ ప్రజలు మొత్తం కూడా కోరుకుంటా ఉన్నారు. అది కూడా అతి కొద్ది కాలంలోనే జరిగేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. నిన్న మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు, మున్సిపాలిటీ ఎన్నికల్లో కావచ్చు, ఇలా బారాస శ్రేణులు బ్రహ్మాండంగా రేవంత్ రెడ్డికి చెమటలు పట్టించి ఇవాళ అధికారం లేకపోయినప్పటికీ కూడా ఇలా రేవంత్ రెడ్డి పోలీసు పహారాలు పోలీసులతో బెదిరిస్తూ బైండవర కేసులు పెడుతూ ఇవాళ అందరినీ బారస నాయకులను పోటీ చేసిన వాళ్ళని బలవంతంగా మీరు విత్డ్రా చేసుకోమని చెప్పి పోలీసులతో బలవంతం పెట్టినప్పటికీ కూడా ఇవాళ మనోధైర్యంతో ఇలా భారత శ్రేణులు ఇలా మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ బ్రహ్మాండంగా గెలుచుకోవడం జరిగింది. రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా గెలుచుకుంటారు. ఖచ్చితంగా అదే ధైర్యంతో వారు 2022 ఎన్నికల్లో కూడా పోరాడి కేసీఆర్ గారిని మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చెప్పి తెలంగాణ సమాజం మొత్తం కూడా ఊరుతుంది. కాబట్టి వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు కల్పించి వారికి 100 సంవత్సరాలు నిండు నూరేళ్లు ఉండే విధంగా భగవంతుడు దీవించాలని చెప్పేసి కూడా హుజూర్నగర్ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. జై తెలంగాణ. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్లో బస్టాండ్ ఆవరణలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆశీర్వాదంతో ఆర్యవైశ్యులు అమావాస్య అన్నదాన కార్యక్రమం దిగ్విజయంగా 9 నెలల పాటు నిర్వహించారు. ఈరోజు నేషనల్ హైవే 65 బస్టాండ్ ఆవరణలో చౌటుప్పల్ పారిశ్రామికవేత్త మంచుకంటి భాస్కర్ గుప్తా చేతుల మీదుగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్లో బస్టాండ్ ఆవరణలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆశీర్వాదంతో ఆర్యవైశ్యులు అమావాస్య అన్నదాన కార్యక్రమం దిగ్విజయంగా 9 నెలల పాటు నిర్వహించారు. ఈరోజు నేషనల్ హైవే 65 బస్టాండ్ ఆవరణలో చౌటుప్పల్ పారిశ్రామికవేత్త మంచుకంటి భాస్కర్ గుప్తా చేతుల మీదుగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కామిశెట్టి చంద్రశేఖర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ దాచేపల్లి విజయ్, మాజీ కౌన్సిలర్ శైలజ భాస్కర్, మంచికంటి మనోహర్, చౌటుప్పల్ కిరాణా ఓనర్ అసోసియేషన్ కోశాధికారి తడకముల్ల శ్రీనివాస్, నాంపల్లి శ్రీనివాస్, గుండ్ల శ్రీనివాస్, గుండ్ల జనార్దన్, ఇటుకుల అశోక్, వీరమల్ల ఆదినారాయణ, సీతారాములు, ఊర కృష్ణమూర్తి, ప్రముఖ ఆర్యవైశ్య నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. వాళ్ళకి ఎంత అయిపోయినట్టు అర్థం చేసుకోవాలి. మిగతా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అంటే అది జరిగిరే కొంచెం ఏమనుకోకూడదు జరుగురట్టు. మంచిగా పడాలి మీకు కూడా ఫ్రీ ఉంటుంది కదా, చెప్తుంటలేరు వాళ్ళు పెట్టుకున్నా పడుతుంది ఎంతసార్లు చెప్పినా కానీ. హెడ్లైన్స్ మరోసారి. పేదవారికి ఎప్పుడు తాను
సహాయం చేస్తానని, పేదల పక్షాన ఉంటానని వెల్లడించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. జిల్లా స్థాయి 2వ విడత సీఎం కప్ క్రీడలు 2025 విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని తెలిపిన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. నల్గొండలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు. తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని తెలిపిన మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి. ఆలయంలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు. పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి. నల్గొండ జిల్లా మిర్యాలగూడ INTUC 327 యూనియన్లకి చేరిక. కార్మికుల ఐక్యతే బలమని వెల్లడి. కిక్ బాక్సింగ్ లో బంగారు, సిల్వర్ మెడల్ను సాధించిన క్రీడాకారులు. పలువురు అభినందనలు. ప్రభుత్వ పాఠశాల అమ్మకాన్ని ఆపే నాలుడే లేడా? చిట్టెంపాడు గ్రామస్తుల ఆవేదన. రాజకీయ అణచివేతకు గురవుతున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ వెల్లడి. గ్రామాభివృద్ధి చేయడమే లక్ష్యంగా పాలకవర్గం పనిచేస్తుంది. సర్పంచ్ కోరే దేవేంద్ర సైదులు వెల్లడి. యాదగిరిగుట్టలో కేసీఆర్ జన్మదిన వేడుకలు. పెద్ద ఎత్తున పాల్గొన్న కార్యకర్తలు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి దిశానిర్దేశం చేసిన వ్యక్తి కేసీఆర్. హుజూర్నగర్ లో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించిన నాయకులు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆశీర్వాదంతో ఆర్యవైశ్యుల అమావాస్య అన్నదానము ఘనంగా నిర్వహించిన భక్తులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.